వెల్కమ్ టు మే టీవీ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించుకుంటే తెలంగాణ హస్తం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పట్టిన గతే పడుతుందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడించారు. రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించేంత వరకు హస్తం పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించుకుంటే తెలంగాణ హస్తం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పట్టిన గతే పడుతుందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంఘం హనుమకొండ జిల్లా నూతన అధ్యక్షులు మానుక సతీష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు నడిపల్లి శ్రీధర్రావు, సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు ఏషబోయిన రమేష్, మహిళా నాయకురాలు మమత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ హన్మకొండ జిల్లా వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు కూడా జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ముందుకు రాకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో అదే గతి తెలంగాణ రాష్ట్రంలో పట్టించేందుకు వికలాంగుల సమాజం సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ హన్మకొండ వేదిక నుంచి మేము స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమస్యల మీద కానీ వికలాంగుల సమాజం వికలాంగుల సంక్షేమం పట్ల కానీ నేటి వరకు కూడా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇలా మీరు కొనసాగుతున్నారు. ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో మీరే చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి మీరే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆ రోజు పిసిసి అధ్యక్షులు మీరే ఒక్క పింఛన్ పెంపే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని మీరే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే మీరే స్వయంగా మీరే ఆనాడు పిసిసి అధ్యక్షుల హోదాలో పెట్టారు. అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 రూపాయలు పింఛన్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి ముందుగా క్షమాపణ చెప్పాలి. మీరు ఆలోచన చేయండి. మీరు ముఖ్యమంత్రి కాకముందు మీరు పిసిసి అధ్యక్షుని హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ 6,000 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చే 15 నెలలు అవుతుంది. మీరు ఈ 15 నెలల పరిపాలనలో మా పింఛన్లు ఎందుకు పెంచలేదని చెప్పేసి ఈ హన్మకొండ వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అరే మీరే మేనిఫెస్టోలో పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది నువ్వే, ఆనాడు పిసిసి అధ్యక్షుడు నువ్వే. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చలామణి అవుతున్నావంటే కారణం మా వికలాంగుల ఓట్లే బట్టికే. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం ఓట్లతోనే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా మా ఓట్లతో గద్దెనెక్కి మా ఓట్లతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇలా మా సమాజ సమస్యలను మా జాతి బిడ్డల సమస్యలను విస్మరిస్తున్నావంటే నువ్వు మా పట్ల వివక్ష చూపుతున్నావు కాబట్టి తిరుగుబాటు యుద్ధాన్ని ప్రారంభిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మానవత్వంతో ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పింఛన్ తక్షణమే 6,000 రూపాయలు మీరు పెంచాలి. ఎందుకంటే చాలని పింఛన్లతో బతుకు జీవుడు అంటూ మేము కాలం వెళ్ళదీస్తున్నాం. 6,000 రూపాయలు ఇస్తానని మీరు ఇచ్చినటువంటి హామీనే నెరవేర్చమని చెప్పేసి హన్మకొండ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక 6,000 పింఛనే కాదు, ఒక పక్క మీరు 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. అరే మరి వికలాంగులు కూడా ఉచిత ప్రయాణం అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఒక పక్క సకలాంగులైన మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం అది సంతోషమే. కానీ మీ వికలాంగులు ఏం పాపం చేసినాం, ఏం అన్యాయం చేసినాం? మా ఓట్లతో ఇలా గద్దెనెక్కి నువ్వు మా ఓట్లతో ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ ఆర్టీసీలో వికలాంగులకి ఎదురు సౌకర్యం కల్పించలేదు. సమాధానం చెప్పాలి. తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోని ఆఖరికి గరుడ లగ్జరీ అన్ని బస్సులలో కూడా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ హన్మకొండ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తారని చెప్పి
నువ్వు వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగులు సివిల్స్కు పనికిరారు, వికలాంగులు దేనికి పనికిరారు అని చెప్పేసి మా వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా, మా వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా, మమ్మల్ని హేళన చేసే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా నువ్వు ఆ మీద చర్యలు తీసుకోలేదు. ఎక్కడ నువ్వు వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నావు? నువ్వే చెప్పి అదే ఏం చెప్పి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా వికలాంగుల జాతి బిడ్డలు అయ్యాలా, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆనాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మా వికలాంగుల సోదరులు ఆనాడు ఉన్నటువంటి కేసులకు కానీ ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వానికి దేనికి భయపడకుండా మా వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటే నువ్వే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారులకు వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తానని, మరి 15 నెలల పరిపాలనలో వికలాంగులకు ఒక్కరికన్నా బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఏ జిల్లాలైనా నువ్వు భర్తీ చేసినవా అని రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నావు. ఇవాళ మా వికలాంగులు పీజీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. నువ్వు ఒక పక్క సకలాంగులకు సంబంధించి అన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నావు, ఏం పాపం చేసినావు, ఏం అన్యాయం చేసింది ఈ వికలాంగుల సమాజం? మా బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎందుకు మీరు ముందుకు రావట్లేదు? వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి. తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ భర్తీ చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ అన్నప్పటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏం కోరుతున్నాం, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆనాడు ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడైనటువంటి మీ రాహుల్ గాంధీ గారే చెప్పిండు, మీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మీరే పొందుపరిచారు. ఏం పొందుపరిచారని అంటే రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వికలాంగులకు అక్కడ స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు కల్పించడం, స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడం, అదే కోరంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, ఖచ్చితంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చారు. అరే రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో రిజర్వేషన్ ఇచ్చారు, దేశం మొత్తం కూడా మేము మా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఇస్తానని మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇస్తే హామీని నేటి వరకు కూడా నెరవేర్చలేదు. అందుకని ఏం కోరుతున్నామంటే స్థానిక వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నాం? వికలాంగుల సమాజం ఎందుకు ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అడుగుతుందంటే ఇవాళ భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఈ 75 ఏళ్ల నుంచి కూడా మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి ఈ సకలాంగుల ప్రజాప్రతినిధులు మా జాతి బిడ్డల సమస్యలు కానీ మా జాతి సంక్షేమం కానీ మా అభివృద్ధి గురించి కానీ ఏనాడు కూడా ఆలోచన చేయట్లేదు. చట్టసభలలో మా ఉనికి ప్రమాదకరమైంది, మా సమస్యలు చర్చకు రావటం లేదు. ఇలా తెలంగాణ అసెంబ్లీ ఏర్పడి దాదాపు 11 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఈ 11 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది జాతి బిడ్డల సమస్యల మీద కనీసం గంట సేపు కూడా చర్చ జరగలేదు. ఇవాళ మా